Hello everyone, thank you so much for tuning in and welcome back to my channel. ఈరోజు నా వర్క్షాప్లోని ఒక ఎకో స్పోర్ట్ వచ్చింది. ఫోర్డ్ ఎకో స్పోర్ట్. అది ఏంటి అంటే కస్టమర్ కంప్లైంట్ ఈజ్ ఎక్కడో గతకలో దిగినప్పుడు సడన్గా చెక్ ల్యాంప్స్ అనే మీరు చూస్తున్నారు కదా, డాష్ బోర్డ్లో లైట్స్ అనేవి వెలుగుతున్నాయి. వన్ ఈజ్ స్టీరింగ్ రిలేటెడ్, హార్డ్ అయిపోయింది స్టీరింగ్. రెండు ABS, మూడేమో ఇంజిన్ చెక్ ల్యాంప్ అవుట్ వచ్చింది. సో ఇది నేను కస్టమర్ చెప్పిన కంప్లైంట్ బట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసాను, ఏదైనా వైర్లు ఎక్కడైనా వీల్ స్పీడ్ దగ్గర తెగిపోయినాయి అంటే. ఎందుకంటే కస్టమర్ కంప్లైంట్ అంటే గతకలో దిగినప్పుడు, ఏదో పెద్ద గతకలో దిగినప్పుడు అలా అయిందంటే. గతకలో దిగడం కూడా కాదు, గతకు వచ్చినప్పుడు గట్టి బ్రేక్ వేశారంట. అప్పుడు ఏదో ఇలా అయింది అని చెప్పేసి చెప్పారు, లైట్స్ వెళ్ళినాయి అని చెప్పేసి. సో చూస్తే నేను వీల్స్ అన్ని చెక్ చేసినప్పుడు ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఫ్రంట్ లెఫ్ట్ వీల్ స్పీడ్ సెన్సర్ తాలూకు వైర్స్ కట్ అయిపోయినాయి. సో వైర్ ఎప్పుడైతే కట్ అయిపోయిందో కస్టమర్ని అడిగితే ఎస్ కస్టమర్ అది నోటీస్ చేశారు అని చెప్పేసి ఆయన చెప్పారు. సో నేను చూస్తే దానికి ఆల్రెడీ ఇంతకుముందు ఎవరో రిపేర్ చేసి ఉంచారు, టేప్ కూడా వేసి ఉంచారు, అదే పోయింది. సో మరి ఎట్లాంటి మనకు తెలిసినప్పుడు, ఆల్రెడీ దాని నాలెడ్జ్ ఉన్నప్పుడు మనం ఏవో స్కానర్స్ పెట్టేసి ఏం చేయాల్సిన అవసరం లేదు. సో అందుకని చెప్పేసి నేను ఫ్రంట్ వీల్ ఏదైతే ఎటువైపు అయితే ఆ వీల్ స్పీడ్ సెన్సార్ వైరింగ్ కట్ అయిపోయిందో ఆ వీల్ బండిని జాకప్ చేసేసి ఆ వీల్ తీసేసి ఆ వీల్ స్పీడ్ సెన్సార్ తాలూకా వైరింగ్ ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి చెక్ చేసి ఏ విధంగా రిపేర్ చేయాలన్నది చూద్దామని చెప్పేసి నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత అదిగోండి మీరు చూస్తున్నారు కదా, వైర్స్ ఆల్మోస్ట్ ఆ గ్రోమెట్ ఎక్కడైతే వచ్చిందో దాన్ని దగ్గర వరకు కట్ అయిపోయింది. దానికి నేను కొంచెం యాక్చువల్గా కొంచెం ఆ గ్రోమెట్ని వెనక్కి లాగి చెక్ చేస్తున్నాను. వైర్లు ఆల్మోస్ట్ ఫుల్ పోయినాయి కదా, దానికి సింపుల్ రిపేర్ ఇది. యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఎవరో కట్ చేశారు. సో దానికి కొంచెం లెంగ్త్ తగ్గుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని కట్ చేస్తాను, సో లెంగ్త్ మరికొంచెం తగ్గుతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ గతకలోకి వెళ్ళినప్పుడు టైర్ పైకి కిందకి వెళ్తుంది కాబట్టి మళ్ళీ పోయే ఛాన్స్ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను బట్ కనెక్టర్స్, నా దగ్గర ఉన్న బట్ కనెక్టర్స్ యూజ్ చేస్తున్నాను. సో ఇవి కొంచెం లెంగ్త్ తగ్గిన దాన్ని కొంచెం కాంపెన్సేట్ చేయగలుగుతాయి. నెక్స్ట్ ఇవి చాలా మంచి బోత్ సోల్డరింగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైమ్ వెదర్ ప్రొటెక్షన్ కూడా వస్తుంది. లోపల చిన్న గమ్ టైప్ సీలింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది హీట్ చేసినప్పుడు. సో అది నేను ఫిక్స్ చేసేస్తున్నాను. సో ఇది 2 వైర్ సెన్సార్, ఇట్స్ నథింగ్ బట్ క్రాంక్ పొజిషన్ సెన్సార్ ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. దీని వర్కింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ సేమే. సో ఈ రిపేర్ నేను చేస్తున్నాను కదా, ఇప్పుడు వైర్ కటర్ తీసుకొని కొంచెం చిన్న రిపేర్ ఏదైతే ఉందో అది నేను చేసి పెట్టేస్తున్నాను. సో ఈ 2 వైర్ సెన్సార్స్ ఉంటాయి, 3 వైర్ సెన్సార్స్ ఉంటాయి. ఆ 3 వైర్ సెన్సార్స్లోని హాల్ ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏమో 2 వైర్ సెన్సార్ ఏమో వేరియబుల్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇంకోటేమో మ్యాగ్నెటో రెసిస్టివ్ సెన్సార్స్ ఉంటాయి. 3 వైర్లోనేమో హాల్ ఎఫెక్ట్ ఉంటాయి. ఆ హాల్ ఎఫెక్ట్లోని 2 టైప్స్ మళ్ళీ ఉండొచ్చు. ఒకటేమో పుల్ డౌన్, ఇంకోటేమో పుల్ అప్. దాని నెక్స్ట్ ఏమో ఆప్టికల్ పికప్స్ ఉంటాయి. ఆప్టికల్ పికప్స్లో కూడా మళ్ళీ 2 టైప్స్, వన్ ఇస్ పుల్ డౌన్ అండ్ పుల్ అప్. సో ఇవన్నీ థియరీ పార్ట్. ఈ థియరీ పార్ట్ ఎవరైనా నేర్చుకుందాం అంటే డెఫినెట్గా మమ్మల్ని సంప్రదించండి. మేము క్లాసెస్ కూడా చెప్తూ ఉంటాము. ఎస్, క్లాసెస్ ఆర్ నాట్ ఫ్రీ, వీ డూ ఛార్జ్, కొంచెం ఛార్జ్ చేస్తూ ఉంటాము. సో ఈ రిపేర్ ఏదైతే ఉందో మీరు చూసినా కదా, వైర్ కటర్ తోటి ఇన్స్టలేషన్ ఏదైతే పైన వైర్ మీద ఉంటుందో అది కొంచెం తొలగించిన తర్వాత ఈ బట్ కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో బట్ కనెక్టర్స్ పెట్టి తెగిపోయిన 2 వైర్లని బట్ కనెక్టర్ లోపల తోసి హీట్ గన్ తోటి హీట్ చేసేస్తే ఆటోమేటిక్గా అది బోత్ అంటే ఫస్ట్ చిన్నగా క్రింప్ 2 వైర్లు పట్టుకున్న దగ్గర ఆ సెంటర్ పాయింట్లోని క్రింప్ చేసి హీట్ చేస్తే, క్రింప్ చేసినప్పుడు 2 వైర్లని ఆ బట్ కనెక్టర్లో పట్టుకుంటుంది. హీట్ చేసినప్పుడు మొత్తం అంతా సీలింగ్ అయిపోయి మరి మాయిశ్చర్ ఏం వెళ్ళకుండాను ఒక టైప్ ఆఫ్ లిక్విడ్ కూడా అందులో వచ్చేస్తుంది. నా ప్రీవియస్ వీడియోస్ కానీ మీరు చూస్తే నా వీడియో లిస్ట్లోని మీకు అది ఇంతకుముందు ఏదో వెహికల్ మీద చేసినట్టు నాకు గుర్తు. సో అది కూడా మీకు చూడొచ్చు. సో ఆల్రెడీ నేను కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి జస్ట్ పేరుకి అలా వచ్చి బండి మళ్ళీ కీ ఆన్ చేశాను. సో ఆ కీ ఆన్ చేయగానే మీరు కీ కొంచెం ఇబ్బంది పడుతుంది, అంటే అది ఓల్డ్ వెహికల్ కీ ఏదో ప్రాబ్లం ఉంది. కీ కాదు, కీ ఫాబ్ ప్రాబ్లం. సో ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, కీ ఆన్ చేశాను. ఆన్ చేసినప్పుడు మీరు చూస్తున్నారు కదా, చెక్ ల్యాంప్ ఒకటి ఉండిపోయింది, ABS ఒకటి ఉండిపోయింది, ఈ 2 ఉండిపోయినాయి. ఇంకోటేమో అది పార్కింగ్. సో బండి ఆల్రెడీ స్టార్ట్ చేసిన RPM మీటర్ లేచింది కదా, మీరు గమనిస్తూ ఉన్నారు. సో ఈ 2 లైట్స్ ఉండిపోయినాయి. సో ఈ 2 లైట్స్ కూడా ఎప్పుడు పోతాయి అంటే ఒకసారి చిన్న ట్రయల్ కానీ వెళ్ళినప్పుడు వీల్ మూవ్మెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ కంప్యూటర్ విల్ నో యాక్చువల్లీ వాట్స్ హ్యాపెనింగ్. ఎందుకంటే నేను కొంచెం షెడ్లోంచి బయటకు తీయడానికని రివర్స్ చేస్తున్నాను. సో రివర్స్ చేసినప్పుడు మీరు చూస్తే ఇది యాక్చువల్ బ్లింక్ ఉంది, ఇది బ్లింకింగ్ కాదు, కెమెరా రిజల్యూషన్ వలన అలా అవుతుంది. సో లాస్ట్లో మిగిలిపోయినాయి చెక్ ల్యాంప్ అండ్ ABS. సో అది కూడా ఒక ట్రయల్ వచ్చిన తర్వాత, చిన్న ట్రయల్ వచ్చిన తర్వాత, ఇది యాక్చువల్గా ఈ వీడియోని ఒక కస్టమరే పంపించారు. అంటే నేను మర్చిపోయాను ఈ వీడియో తీయడం. సో కస్టమర్ రిక్వెస్ట్ చేశాను చిన్న వీడియో పెట్టమని. సో ఆయన ఇది కూడా మళ్ళీ కీ ఆన్ చేశారు. కీ ఆన్ చేసినప్పుడు మీరు చూస్తే
డాష్ బోర్డ్లో ఏవైతే జనరల్గా వచ్చి ఉంటాయో అవే ఉన్నాయి. ఇప్పుడు ఆయన స్టార్ట్ చేయగానే చెక్ ల్యాంప్ అన్నీ పోతాయి. సో మరొకసారి కీ ఆఫ్ చేసి ఆన్ చేస్తారు, జస్ట్ మీకు వీడియో చూపించడానికి అనుకుంటా. సో అదిగోండి మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు ఆర్పిఎం మీటర్ మీరు చూసారు కదా, స్టార్ట్ చేస్తారు. ఆ రెడ్ లైట్ రెండే ఉన్నాయి, ఒకటి సీట్ డోర్స్ ఓపెన్, ఇంకోటి పార్కింగ్. సో అవి కూడా డోర్ క్లోజ్ చేస్తే ఆ డోర్ లైట్ కూడా పోయింది. సో యాక్చువల్గా ఇప్పుడు ఏ లైట్స్ ఇంకా లేవు. సో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. సో కస్టమర్ దగ్గర నుంచి నేను ఈ వర్క్ చేయడానికి 500 రూపీస్ తీసుకున్నాను. ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అని అంటే కొన్ని చిన్న వీడియోస్కి నాలెడ్జ్ ఉంటే చాలు, మనం టక్కని రిపేర్ చేసి కస్టమర్కి ఇచ్చేయచ్చు. సో ఈ వీడియో నేను కస్టమర్ కూడా పంపిస్తాను. లెటెస్ట్ సీ కస్టమర్ ఏ కామెంట్ పెడతారో చూద్దాము. ఆయనకి నేను 500 రూపీస్ ఛార్జ్ చేస్తాను. వెరీ సింపుల్ జాబ్. ఎవరైనా నేర్చుకుంటే 500 రూపీస్ ఎర్న్ చేయడం నాట్ మోర్ దాన్ 15 minutes ఫర్ మీ. సో మీకు కూడా ఆ 15 minutesలో ఎర్న్ చేయొచ్చు. అది ఏంటి అని అంటే వెన్ యూఆర్ జెన్యూన్ and knowledgeable with skills and you have the right tools. Thank you so much for watching and you have a good day.